ఫ్యాక్ట్ నెంబర్ 1. నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఒక రైలు మార్గం గురించి. అదే ట్రాన్స్ సైబేరియన్ వన్ వే రైలు మార్గం. ఇది రష్యాలో ఉంది. రష్యాలోనే అతిపెద్ద రైలు మార్గం మాత్రమే కాదు, ప్రపంచంలోనే పొడవైన రైలు మార్గం కూడా. ప్రయాణానికి సుమారు 7 రోజులు పడుతుందంట. పాపం 1-2 రోజులు ట్రావెల్ చేస్తేనే చాలా చిరాగ్గా ఉంటుంది. అలాంటిది 7 రోజులు అంటే కష్టమే. ఎలా చేస్తారో ఏంటో. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఈ 7 రోజులు చేసే ప్రయాణంలో ప్రయాణికులు ఆయా సమయాల్లో 8 వేర్వేరు సమయ మండలాల గుండా వెళ్తారు. ఇంకా దాదాపు 3901 వంతెనలు దాటుతారంట. చెప్పడానికి బానే ఉంది కానీ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటో. కానీ లాస్ట్ ఇది మాత్రం బాగుంది. అదే 3900 బ్రిడ్జెస్ చూడొచ్చు కదా. సారీ ఒకటి మర్చిపోయా. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన బాడీలోని రక్తనాళాలని ఒకటికొకటి కలుపుకుంటూ పోతే ముడి వేసుకుంటూ వెళ్తే ఎంత దూరం వస్తుందో మీకు తెలుసా? ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ ప్రకారం పిల్లల్లో అయితే సిరలు, దమనులు, కేశనాళికలు అనేవి ఉంటాయి కదా, అవి ఫ్లాట్ గా పరుచుకుంటూ పోతే అది 60,000 మైళ్ళకు పైగా విస్తరించి ఉంటాయంట. ఇది కేవలం చిన్న ఏజ్ లోనే ఉన్నప్పుడు మాత్రమే. అలాంటిది యంగ్ ఏజ్ వచ్చేసరికి చూసుకుంటే మన బాడీలో సుమారుగా 1,00,000 మైళ్ళు విస్తీర్ణాన్ని కలిగి ఉండొచ్చు అంట. చూడడానికి మన బాడీ నార్మల్ గానే ఉన్నా లోపల చాలా మిస్టరీ ఉంది కదా. మీరు ఎంతమందికి విషయం తెలుసు? ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్రపంచంలోనే అతి పురాతనమైన చక్రం గురించి మీకు తెలుసా? చక్రం అంటే మీరు ఇంకేదో అనుకోకండి, మన పల్లెటూరులో ఎడ్ల బళ్ళు ఉంటాయిగా అలాంటి చక్రం. ఇది 5,000 సంవత్సరాలకు పైగా ఉందంట. అంటే చూసుకోండి, మనం చూసింది కేవలం 2024 సంవత్సరాలు మాత్రమే. అలాంటిది 5,000 సంవత్సరాలు అంటే చాలా ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఇది 2002లో కనుక్కున్నారంట. ఇది స్లోవేనియా రాజధాని లుబ్జనాకు దక్షిణాన దాదాపు 12 మైళ్ళ దూరంలో ఉంది. అండ్ ఇప్పుడు ఇది నగరం యొక్క మ్యూజియం లో ఉంచారంట. ఆ చక్రం యొక్క ఏజ్ ని కనుక్కోవడానికి రేడియో కార్బన్ డేటింగ్ అనే దాన్ని యూజ్ చేశారంట. ఇది 5,100 మరియు 5,350 మధ్య కాలం నాటిదని చెప్పుంచారు. అయినా గ్రేట్ కదా. ఆ కాలంలో ఉండే ఆవిష్కరణాన్ని ఈ జనరేషన్ లో కూడా మనం చూడగలిగాం. మీరేమంటారు? ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇది ఒక యానిమల్ గురించి. అదే కుక్క. డాగ్స్ అనేవి గుడ్ స్మెల్ ని వాటి యొక్క ఎడమ నాసిక రంధ్రం నుంచి పసిగడతాయంట. అదేంటి 2 హోల్స్ ఓపెన్ గానే ఉంటాయి కదా, అలాంటిది ఒక రంధ్రం నుంచి మాత్రమే గుడ్ స్మెల్ ని చూడడం ఏంటి అని డౌట్ ఉంది కదా. నాకు కూడా ఉంది. బట్ వాటి స్కిల్ వాటికి ఉంటాయి కదా, అది కుక్కల్ని అడగాలేమో. నార్మల్ గా కుక్కలు వాటి కుడి నాసిక రంధ్రం నుంచి స్మెల్ ని చూడడం స్టార్ట్ చేస్తాయంట. బట్ ఆ స్మెల్ డేంజర్ గా అనిపించినా, అదే ప్రమాదం అనిపిస్తే దాన్ని అక్కడే వదిలేస్తాయంట. కానీ ఫుడ్, పార్ట్నర్ అండ్ సెక్సువల్ లాంటి హ్యాపీనెస్ మూమెంట్స్ విషయాలకు వచ్చేసరికి వాటి కోసం ఎడమ వైపుకి మారుతాయంట. మీలో డాగ్ లవర్స్ ఎంతమంది ఉన్నారు? కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు ఎప్పుడైనా అనిపించిందా మనం వేసుకునే జీన్స్ లో చిన్న పాకెట్ ఎందుకు ఉంచారు? అదే కొంతమంది జొంగజోబి అంటుంటారు కదా, ఆ పాకెట్. యాక్చువల్లీ ఆ పాకెట్ ని పాకెట్ వాచీలను పెట్టుకోవడానికి ఉంచారంట. అప్పుడు వాచీలను చేతి కాకుండా పాకెట్ లో కూడా క్యారీ చేసేవారన్నమాట. అయితే మీలో ఎంతమంది ఆ పాకెట్ గురించి తెలియక నాలా దొంగజోబి అని పిలిచేవాళ్ళు? నేనైతే చిన్నప్పుడు ఆ పాకెట్ పర్పస్ తెలియక మా ఫ్రెండ్ గడి 2 రూపాయలు దొంగలాడి అందులోనే పెట్టా. అంటే అది మరి దొంగజోబి కదా. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీరు ఇప్పుడు భూమి లోపల ఎంత బంగారం ఉందని అనుకుంటున్నారు? అయితే ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. నిజానికి భూగ్రహం మీద కొంచెం బంగారమే ఉందని తెలిసింది. అయితే 99% విలువైన మెటల్ భూమి యొక్క కోర్ లో దొరుకుతుందని డిస్కవరీ మ్యాగజైన్ ని నివేదించిందంట. అయితే మరి భూమి మీద ఎంత బంగారం ఉంది? అక్కడికే వస్తున్నాం. ఎంత బంగారం ఉంది అంటే భూ ఉపరితలం మీద 1.5 అడుగుల మందంతో పూత పోయడానికి సరిపోద్దంట. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది భూమి మీద బంగారం ఎక్కువ ఉందో తక్కువ ఉందో అనేది మీ ఊహకే బదిలేస్తున్నా. అన్నట్టు మీ దగ్గర ఎంత బంగారం ఉంది? కామెంట్ చేయండి, చూద్దాం ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? అదేంటంటే మన బాడీలో అత్యంత బలమైన కండరం నాలుక అంటే మీరు నమ్ముతారా? మీరేంటి ముందున్నాయని కూడా నమ్మలేదు. యాక్చువల్లీ మన శరీరంలో అత్యంత బలమైన కండరం నాలుక అని చెప్పకూడదు, బట్ నిజంగా బలమైందని ప్రూవ్ అయ్యింది. అది ఎలా అంటే నాలుక కూడా ఒక కండరం, అది మీకు కూడా తెలుసు. నాలుక అనేది చాలా సరళమైన మాతృకను సృష్టించడం ద్వారా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న కనీసం 8 వేర్వేరు కండరాలను కలిగి ఉంటుందంట. అయితే అందులోని భాగమే ఈ బలమైన కండరం. దాని పేరే మస్సిటర్. ఇదంతా మన దవడను పైకి ఎత్తడానికి బాధ్యత వహిస్తుందంట. అయినా నాలుక ఎంత గ్రేట్ కదా. స్ట్రాంగెస్ట్ మజిల్ కావడమే కాకుండా ఫుడ్ లోపలికి వెళ్లాలన్నా, టేస్ట్ తెలియాలన్నా, మనం మాట్లాడాలన్నా నాలుక ఎంత హెల్ప్ చేస్తుందో, అవునా కాదా? ఫ్యాక్ట్ నెంబర్ 8. చీమలు ఎప్పుడైనా నిద్రపోవడం మీరు చూసారా? అవును, చీమలు కూడా విశ్రాంతి తీసుకుంటాయి, కానీ మనలాగా నిద్రపోవాలి అన్న రీతిలో కాదంట. అయితే మరి ఎలాగా అంటే జేమ్స్ మరియు కాటెల్ అనే ఒక ఇద్దరు వ్యక్తులు ఎక్స్పెరిమెంట్ చేశారంట. అయితే దాని ప్రకారం చీమలు అనేవి వాటంతటా అవి విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుని నిద్రపోవంట.
అవి చాలా వరకు చక్రీయ విశ్రాంతి కాలాలను కలిగి ఉంటాయని చెప్పారు. ఇంకా 12 గంటల వ్యవధిలో 8 నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటాయంట. పాపం చీమలకి ఆ విశ్రాంతి సరిపోతుందా లేదా అని నాకు డౌట్. నేనైతే 24 గంటల్లో 8 గంటలు పడుకోకపోతే నా కళ్ళు మండిపోతాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కూడా అలా అనిపిస్తుందా లేదా? కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీకు మోనాలిసా పెయింటింగ్ గురించి తెలిసే ఉంటుంది కదా. అయితే మోనాలిసా పెయింటింగ్ కి కనుబొమ్మలు ఉండవు. దీనికి రీజన్ ఏంటో తెలుసా? లియోనార్డో డావిన్సీ వేసినప్పుడు అతను చెయ్యలా తిరిగింది ఏంటో గానీ చాలా మంచి పెయింటింగ్ వేసాడు అనిపించింది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ పిక్చర్ లో ఐస్ వైపు మాత్రమే చూసినప్పుడు షాడ్ గాను, లిప్స్ వైపు చూసినప్పుడు స్మైల్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా దీంట్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇది ప్రపంచంలో ఖరీదైన పెయింటింగ్స్ లో మోనాలిసా పెయింటింగ్ కూడా ఒకటి. ఎంత స్పెషల్ లేకపోతే అంత కాస్ట్ ఉంటుంది చెప్పండి. అయితే కనుబొమ్మలు ఎందుకు ఉండవు దానికి ఇప్పుడు వద్దాం. ఒకప్పుడు ఆ పెయింటింగ్ ని క్లీన్ చేసే ప్రాసెస్ లో టైం గడుస్తున్న కొద్దీ ఆ పెయింటింగ్ ని తుడుస్తున్న ప్రాసెస్ లో ఆ కనుబొమ్మలు అంటే చెరిగిపోయాయంట. ఇదెక్క ట్విస్ట్ సామి అని నేనైతే అనుకున్నా. క్లీన్ చేసినప్పుడు కనుబొమ్మలు చెరిగిపోయినట్లయితే మరి పెయింటింగ్ మొత్తం చెరిగిపోవాలి కదా. కనుబొమ్మలే ఎందుకు చెరిగిపోయాయి? దీని వెనక ఏదో మిస్టరీ ఉంది, లేకపోతే ఏదైనా అబద్ధమై ఉండాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మీరు తమిళని చూసారు కదా, నేను అలా పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ ఫ్యాక్ట్ చెప్తున్న నైట్ పడుకున్నప్పుడు నాకు మోనాలిసా నైట్ కల్లోకి వచ్చి చంపుతున్నట్టు భయపెట్టింది అనమాట. అంటే దెయ్యంలా వచ్చి. సో మనకెందుకురా బాబు ఇదేంటి కల్లోకి వచ్చి ఇలా భయపెడుతుంది అన్నట్టు నాకు అనిపించి తీసేద్దాం అనుకున్నా. బట్ అరే ఉండని తమిళన్ కి పనికొస్తుంది అనుకుంటూ మళ్ళీ ఉంచిన. ఇది 10 days తర్వాత పోస్ట్ చేశాను అది చెప్పినాక, అలా అనమాట. అందుకే అలా పెట్టాను. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఒక వజ్రం గురించి. దాని కాస్ట్ వచ్చి అక్షరాల 29,000 కోట్లు. మన దేశాన్ని బ్రిటిష్ వారితో సహా చాలా దేశాలు దోచుకోకుండా ఉండుంటే ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశంగా మన భారతదేశం ముందుండేది. ఎంతో మంది విదేశీయులు మన భారతదేశంలోని రాజుల మీద, దేవాలయాల మీద దాడి చేసి ఎన్నో విలువైన వస్తువులని దోచుకెళ్లారు. అలా దోచుకెళ్లే మన దేశాన్ని పేద దేశంగా మార్చేశారు. ఇలా దోచుకెళ్లే వాటిల్లోనిది ఒకటి ఈ డైమండ్. దీని పేరే హోప్ డైమండ్. అయితే నిజానికి ఖరీదైన డైమండ్ అంటే చాలా మందికి కోహినూర్ వజ్రం గుర్తొస్తుంది. బట్ ఈ డైమండ్ దానికంటే విలువైనది అని చాలా మందికి తెలియకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అకాల మరణం సంభవించి చనిపోతారనే నమ్మకం ఉంది. అందుకే దీన్ని శాపగ్రస్త వజ్రం అని కూడా పిలుస్తారంట. ఎంత వాల్యూ ఉంటే ఏం లాభం భయ్యా, దాంతో పెట్టుకుంటే పోతారంటే ఎవరు మాత్రం పెట్టుకుంటారు? అయినా అలాంటి వజ్రం ఫ్రీగా ఇస్తానన్నా కూడా నాకు వద్దు అని చెప్తా. సో ఈ వీడియోకి అయితే ఇవే. ఇందులో మీకు ఏమైనా తెలియకపోతే నాలెడ్జ్ ని గెయిన్ చేయండి. ఒకవేళ తెలుసుంటే ఇంకొకసారి గుర్తు తెచ్చాను అనుకోండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.